రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం జరగనుంది. ఇద్దరు సీఎంలుగా ఎన్నికయ్యాక తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా చాలా అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్? సో దాదాపుగా 10 ఏళ్ల సమస్య, 10 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక అంశాలు ఇప్పటికి కూడా అంటే 10 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెలంగాణకు రాజధానిగా ఉంది. సో ఈ 10 ఏళ్లుగా ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇక త్వరలో పరిష్కారం దొరకబోతుందనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం జనాల్లో అయితే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్లో కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అంతే సానుకూలంగా స్పందించడం. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య గడిచిన 10 ఏళ్లుగా ఎన్నో సమస్యలు, 10 ఏళ్లుగా దాదాపుగా ఇటు సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, భూములకు సంబంధించి కావచ్చు, ఇంకా చాలా అంశాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో మరోవైపు రెండు రాష్ట్రాలు కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేటువంటి రీతిలో గతంలో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. రెండు రాష్ట్రాలు కూడా ఈ అంశాలకు సంబంధించి సాధన కోసం కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఫలితంగా కోర్టుల ద్వారా ఈ కేసులు మరిన్ని కూడా ఈ అంశాలన్నీ కూడా మరింత జటిలంగా కూడా మారాయి. సో ప్రస్తుతం ఈ 10 ఏళ్ల సమస్యలకు త్వరలో పరిష్కారం దొరకబోతుందనేటువంటి ఆశ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. సో ప్రధానంగా ఇవాళ ఒక కీలకమైనటువంటి ఘట్టం తెలంగాణలో జరగబోతుంది హైదరాబాద్లో. సో ప్రజాభవన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అలానే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ భేటీ కాబోతున్నారు. సో సాయంత్రం 6 గంటలకు మరి కాసేపట్లో ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతోంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా 3 మంత్రులు, అలానే ప్రభుత్వ సలహాదారులు, అలానే కొంతమంది అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇది ఒక తొలి సమావేశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర విభజన చట్టం ఏర్పడినప్పటి నుంచి ఈ 10 ఏళ్లుగా అనేక సమావేశాలు అధికారుల స్థాయిలో జరిగాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో 2 సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితాలను ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ప్రధానంగా షెడ్యూల్ 9లో 23 సంస్థలకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు, షెడ్యూల్ 10లో 30 సంస్థలకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు, ఇవన్నీ చాలా జటిలంగా మారాయి. రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణానికి ఈ అంశాలన్నీ కూడా వేదికయ్యాయి. సో ఇప్పుడు సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలు, ఈ సమస్యలు ఏ మేరకు సానుకూలంగా పరిష్కరించబడతాయి, ఏ మేరకు కొలిక్కి వస్తాయన్న దాని మీద అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మా ప్రతినిధి ఇద్దరు చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర హైదరాబాద్లో మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. అలానే కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి చోటు ప్రజాభవన్ దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా మనం నరేష్ దగ్గరికి వెళ్దాం. సో నరేష్, సో తొలిసారిగా అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. సో ఇవాళ అంటే ఈసారి హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు చాలా అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది. ముఖ్యంగా ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రజాదరణ ఉండేనో, సో నిన్న ర్యాలీలో కూడా అట్లాంటి ప్రజాదరణ, ఆ స్పందన మనకు కనిపించింది. సో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పలుకుదామనేటువంటి ఉద్దేశంలో స్వయంగా ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం సాధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సమావేశంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏ అంశాలను ప్రధానంగా ఇవాళ సమావేశాన్ని దృష్టిలోకి తీసుకురాబోతున్నారు, సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో సో చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు అలానే చీఫ్ సెక్రటరీ ఎట్లాంటి కసరత్తు చేశారు?